అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీవెన బ్లాగ్స్. ఈరోజు నేను అందరికీ ఫేవరెట్ అయిన గులాబ్ జామున్ చేశాను. ఎంత బాగా వచ్చిందంటే ఎలాంటి క్రాక్స్ లేకోకుండా, లోపల ఎలాంటి పిండి లేకోకుండా అసలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే కొన్ని టిప్స్ పాటిస్తే చాలు బిగినర్స్ అయినా కూడా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను గులాబ్ జామున్ పిండి 2 కప్స్ తీసుకున్నాను. అంటే 4 కప్స్ మనము షుగర్ తీసుకోవాలన్నమాట. ఇది షుగర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. మనం 4 కప్స్ షుగర్ తీసుకున్నామంటే 3.5 వాటర్ తీసుకోవాలి. బాగా బాయిల్ చేసుకోవాలి. తీగ పాకం అవసరం లేదు. ఇది కొంచెం దగ్గరకు అవుతున్నట్లు మనకు తెలుస్తుంది అనమాట. అప్పుడు మనం ఆఫ్ చేసామంటే చల్లగా అయిన తర్వాత కూడా బాగుంటుంది. ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ వేసి మంచిగా బాయిల్ చేసుకోవాలి. మనము ఎక్కువ బాయిల్ చేసామంటే తీగ పాకం వస్తుంది. అట్లొద్దు, ఎందుకంటే మనము గులాబ్ జామున్ తింటున్నప్పుడు ఒక విధంగా ఉంటుందన్నమాట. మరీ వాటర్ లాగా చేసుకున్నామంటే సిరప్ మొత్తం వాటర్గా ఉన్నట్టు అనిపిస్తుంది. గులాబ్ జామున్ ఫ్లేవర్ ఉండదు. అందుకని మనం కొంచెం మీడియంలో తీసుకోవాలి. మరీ తీగ రావాల్సిన అవసరం లేదు, మరీ వాటర్గా ఉండద్దు, మీడియంలో ఉండాలి. అప్పుడు మనం ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు గులాబ్ జామున్కి పిండి రెడీ చేసుకుందాం. నేను పాలతో కలుపుతున్నాను. వాటర్తో అయినా కలుపుకోవచ్చు, కానీ పాలతో కలుపుకుంటే కొంచెం సాఫ్ట్గా ఉంటుందన్నమాట. 1 కప్ పాలు తీసుకున్నాను. మరిగించినవి కాదు, ప్యాకెట్ పాలే. తీసుకున్న తర్వాత కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువ మనం చపాతి పిండి కలిపినట్టు హార్డ్ కలపొద్దు. చాలా స్మూత్గా పిండిని పైన మంచి కొన్ని మిల్క్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు పిండి అనేది అస్సలు ఆరొద్దనమాట. మనం తడి క్లాత్తో పెట్టుకొని దాన్ని ఒక 10 మినిట్స్ అలా ఉంచేసామంటే సెట్ అయిపోతుంది. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత పిండిని ఒక్కసారి అలా కలిపేసిన తర్వాత చిన్న ఉండలు, మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు తీసుకొని చిన్న ఉండలుగా చేసుకొని బాగా ప్రెస్ చేస్తూ లోపల వరకు పిండిని ఇలా ఉండలు చేసుకోవాలి. ఎలాంటి క్రాక్స్ రావద్దు. ఒకవేళ మీకు క్రాక్స్ అలా వస్తున్నాయంటే పిండి కొంచెం పొడిగా ఉన్నట్లు కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోండి. ఆ తర్వాత మంచిగా వస్తాయి. నాకైతే నీట్గా సెట్ అయిపోయింది. చూసారు కదా, ఎక్కడ ఒక క్రాక్స్ కూడా లేదు. చాలా నీట్గా వస్తుంది. ఇలా చేసుకుంటూ మొత్తం మనం కవర్ చేసుకోవాలి. ఈ చేసుకుంటున్న ఉండలు కూడా ఎక్కడ ఆరకుండా మంచిగా మొత్తం తడి క్లాత్తో కవర్ చేసుకుంటూ మొత్తం చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి. తర్వాత మీడియం ఫ్లేమ్లో ఆయిల్ హీట్ చేసుకోండి. హై ఫ్లేమ్లో వద్దు. మీడియం ఫ్లేమ్లో చేసుకున్నామంటే మనకు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు కావాలంటే ఒక చిన్న పిండి ముద్దను వేసుకొని మనం చూద్దాం. అది ఆయిల్లో ఒక 5 సెకండ్స్ అలా కిందనే ఉండాలి. తర్వాత పైకి రావాలి. అప్పుడే ఆయిల్ మీడియం హీట్లో మంచిగా ఉన్నట్లు అర్థం. ఇప్పుడు ఒక్కొక్క బాల్ని వేసుకుంటూ మనం దాన్ని వెంటనే గరిట పెట్టి తిప్పుకోకుండా ఒక 5 సెకండ్స్ అలా వదిలేసామంటే అవి ఒక్కొక్కటి పైకి వస్తాయి మంచిగా. ఇప్పుడు ఒకసారి గరిట పెట్టి బాల్స్ని ఇలా పైన గరిట పెట్టుకొని మంచిగా తిప్పుకుంటూ ఉండాలి, కలుపుతూనే ఉండాలి. అప్పుడు బాగా లోపల అంతా కుక్ అవుతుంది. ఇదంతా మనము మీకు వీలైతే సిమ్లో పెట్టి చేసుకోండి. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. లోపల కూడా మంచిగా ఉడుకుతుంది. ఒకవేళ మీరు హై ఫ్లేమ్లో పెట్టారంటే లోపల మొత్తం అలానే ఉంటుంది, ఉండలుగా. పైన ఏమో కలర్ వచ్చేస్తుంది. మనము రెడీ అయిపోయినామని తీసేసామంటే లోపల అంతా పిండి ఉంటుంది. అలా కాకుండా మీకు ఎంత వీలైతే అంత పేషెన్స్గా కొంచెం వాటిని కలుపుకుంటూ గరిట పెట్టుకొని పైన ఇలా తిప్పుకుంటూ మంచిగా కలర్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. తర్వాత వేడిగా ఉన్న ఒకవేళ సిరప్ కానీ చల్లగా అయిపోయింది అంటే పాకాన్ని కొంచెం హీట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అందులోకి వెంటనే మనం ఇందులోంచి తీసామంటే సిరప్లో మనం తొందరగా వేసేయాలి. అప్పుడే బాగా సెట్ అయిపోతుంది. నేను ఈ పిండిని 2 కప్స్ పిండిని బాల్స్ ఉన్నాయి కదా, ఈ బాల్స్ని నేను 3 బ్యాచెస్గా వేసాను. అన్నీ ఒకేసారి వేయలేదు. కొన్ని వేసుకుంటూ చేసుకున్నామంటే వాటికి కుక్ అవ్వడానికి హీట్ సరిపోతుంది అనమాట. మనం ఎక్కువ బాల్స్ వేసామంటే అది వేడి కూడా అన్నిటికీ పోతుంది కాబట్టి ఈవెన్గా కుక్ అవ్వవు. మనం కుక్ మంచిగా అవ్వాలి అంటే కొన్ని వేసుకుంటూ వాటిని మంచిగా కలుపుకుంటూ ఉన్నామంటే మంచిగా కుక్ అవుతుంది. లోపల కూడా మంచిగా ఉంటుంది. ఇప్పుడు సిరప్లోకి వేసేసిన తర్వాత ఒక 1 అవర్ వాటిని పక్కన పెట్టేసామంటే ఇవి మంచిగా సిరప్ మొత్తాన్ని పీల్చుకొని మంచిగా సెట్ అవుతాయి అన్నమాట.
ఇప్పుడు ఒక్కొక్కటి తింటే ఎంత బాగుంటుందో. మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తిన్నారు. లోపల ఎలాంటి ఉండలు లేకోకుండా, ఒక్క గులాబ్ జామ్ మీద కూడా ఒక్క క్రాక్ లేకోకుండా వచ్చినాయి. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ టిప్స్తో మీరు చేశారు అంటే ఎవరైనా చేసేయచ్చు. సాఫ్ట్గా, జ్యూసీగా, చూస్తేనే తినాలి అనిపించేలాగా, ఒకటి తినే వాళ్ళు కూడా 4 తింటారు. అంత బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.